ఒకటి చేద్దామని ఇట్లా స్క్రిప్ట్ చెప్పారు, బాగుందని. ఓకే. సో అంటే స్టోరీ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నార్మల్‌గా? స్టోరీ స్టోరీకి ట్రైలర్‌కి సంబంధమే లేదు. మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీరు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇంతసేపు, అదే ఆయన టాలెంట్. ఇందాక నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఇది ట్రైలర్ 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 సార్, అది ఈయన టాలెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరెక్టర్ ఒక టాలెంట్ సో వాంటెడ్ గానే ఆ ట్రైలర్ అట్లా చేసినారు అయితే. ఓకే. ట్రైలర్లో మేము చూడనట్టుంది, అని డ్యూయట్ ఉంది, మెలోడీ మధుప్రియ వాడింది డ్యూయట్. సో దాంట్లో అంటే నార్మల్గా అంటే కొన్ని చూసాను అనమాట. అంటే మీరు ఎవరైనా చెప్పండి ఆన్సర్. అంటే కొన్ని గవర్నమెంట్ని కూడా తీసుకొచ్చారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చారు, తర్వాత శ్రీరామ్ అని చెప్పేసి, జై శ్రీరామ్ అని చెప్పేసి, అంటే నథింగ్ బట్ ఒక క్యారెక్టర్స్ని కాదు, ఒక 2 పార్టీస్ని ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించింది. హీరో ఏం చెప్తాడు డైరెక్టర్ అంటే అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే చేసే దౌర్జన్యాల మీదనే పోరాటం వాళ్ళది అక్కడ. అంటే మేము గవర్నమెంట్లో అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ చెప్పలేదు, కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది అందరికి చెప్తాడు అక్కడ. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్పింది జరగాలి అనే ఫీల్లో ఉంటాడు ఆయన. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే అఫ్ కోర్స్ మనకున్న పార్టీ, తర్వాత జై శ్రీరామ్ అంటే ఆపోజిషన్, అఫ్ కోర్స్ అదే కనిపిస్తుంది అందరికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిట్టింగ్ కాంగ్రెస్ అయి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అనుకుంటారు అంతే కదా. కానీ మా దాంట్లో మేము కాంగ్రెస్ అని పెట్టలేదు, మేము కాంగ్రెస్ అని పెట్టలేదు మా దగ్గర. జస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన చేసే దౌర్జన్యాలకు అంటే అతని తండ్రి చెప్తే కూడా వినని పరిస్థితి అతను ఆ టైప్లో ఉంటాడు. దాన్ని హీరోకి ఏంటంటే హీరో కూడా అతనికి కొట్టేంత ధైర్యం అతనికి బలం లేదు కాబట్టి అతనికి దైవశక్తి అనుగ్రహంతో అతని మీద నెగ్గుతాడు. కాబట్టి అప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే సాంగ్ మీద వస్తుంది అంట. అది వస్తే అంటే బీజేపీ అవుతుందా? మేము కూడా కాబట్టి ఇప్పుడు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన బీజేపీ కాదు కదా, మన అందరూ హిందువులందరూ అనొచ్చు. మా దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన సికే షరీఫ్ అని, ఆయన టెంపుల్ మా దేవుడి దగ్గర కూడా వచ్చి కూడా మొక్కుతాడు, మాతోటి పూజలు చేస్తాడు. నిజమైతే ఎన్నో ఆలోచించి అయితే డైరెక్షన్ చేశారు, అర్థమవుతుంది. ఒక్కొక్కల క్యారెక్టర్ డిఫైన్ చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది, అంటే ఒక్క లీడ్ని. కానీ మేము ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అని కానీ బీజేపీ పార్టీ అని కానీ తీసుకోలే, చెప్పలే. కాకపోతే సిట్టింగ్ చెప్పాలి కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే అంతే. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేసే దౌర్జన్యాలు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వ్యతిరేకిస్తారు. దాన్ని హీరో కొంచెం లీడ్ తీసుకొని దాన్ని అతను ఒక్కడైతే చేయలేడు కాబట్టి దైవశక్తి తీసుకొని చేయగలుగుతాడు. దాని మీద ఎక్కితే అప్పుడు జై శ్రీరామ్ అంటాడు, రామ్ అంటాడు, అన్నీ చేస్తాడు. ఆడియన్స్ డౌట్ ఉంటే చూస్తే కన్ఫ్యూజన్ వెళ్ళిపోతాయి, ఆ 25% కూడా ఫిల్ అయిపోతాయి. ఓకే, అంటే 25 ఆఫ్ కోర్స్. సో ఈ మూవీ తోటి మీరు ఒక అంటే హీరో కదా, నార్మల్గా ఏదన్నా హీరోకి బాగా పేరు ఏమైనా మూవీ హిట్ అయితేనే కదా నేమ్ వస్తుంది, మీకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? 100% వస్తుంది. దేవుడి వల్ల మా థియేటర్స్ అలాగే నిలబెట్టి కాన్స్టెంట్గా వెళ్తే ఫస్ట్ సినిమా బాగుంది అనే టాక్ వచ్చడానికి కొంచెం టైం పడుతుంది కదండి. దాని తర్వాత కూడా థియేటర్స్ కంటిన్యూ అవుతాయి. మొన్న ధర్నాలు కూడా అదే చెప్పాను, ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా మంచి టాక్ వచ్చేసరికి థియేటర్స్ లేవు. ఆ ప్రాబ్లం లేకుండా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అన్న ఇచ్చిన ధర్నా ఖచ్చితంగా ఉంటాయి థియేటర్స్. సో 100% నాకు మంచి నేమ్ వస్తుంది. ఓకే, అంటే మీ లైఫ్లో బాగా స్ట్రగుల్ అయినంటే ఈ ఇండస్ట్రీకి రావాలంటే నాట్ ఏ జోక్ చెప్పాలేనంటే, సో ప్రతి ఒక్కరికి అదొక నార్మల్గా మీరు ఒక హీరోగా నిలబెట్టుకున్న ఇంతమంది అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరంపరంగా నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఎలోన్ అనమాట చెప్పాలంటే. సో ఎలా అనమాట, ఎలా మీకు స్ట్రగుల్ ఏం ఫీల్ అయ్యారు? నాకు బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరండి. అదే నేను అంటుంది. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను ఏం చేశానంటే ఫస్ట్ మా ఫ్యామిలీ స్ట్రగుల్ కాకుండా ఉండడానికి కొంచెం సెట్ చేసుకున్నాను. అంటే వాళ్ళు బ్రెడ్ అండ్ బటర్, మినిమం బ్రెడ్ అండ్ బటర్ అని సెట్ చేసుకున్నాను. 24/7 సినిమానే, నాకు సినిమా తప్ప ఇంకా వేరే ఫస్ట్ నుంచే మీకు ఏమో సినిమా. నా 8th క్లాస్ చిన్నప్పటి నుంచి ఏమో సినిమానే. సో దాని మీదే ఫోకస్ చేసి ఈవెన్ దేవదాస్ కనకాల గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను, మెథడ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. ప్రాపర్గా అన్ని మా సినిమాలో 1 minute డైలాగ్ ఉంటుంది, ఒకటి 1 minute సింగిల్ టేక్ లో నేను చేస్తాను. 1 minute డైలాగ్ శివుడి మీద ఉంటుంది డైలాగ్. అది ఆ డైలాగ్ కరెక్ట్ గా చూస్తే అర్థమైపోతుంది నేనేంటి అనేది.
సో మీకు తెలిసి అంటే అందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అబ్బాస్ అనగానే మీకు ఏ సినిమా గుర్తొస్తుంది? అబ్బాస్ అంటే ప్రేమదేశం. ప్రేమదేశము ఇది 35 సంవత్సరాల క్రితం వచ్చింది. అవును. హిట్ ఏం మాట్లాడుతుందండి. ఉమ్. హిట్ కొడితేనే మనల్ని గుర్తించుతారు. ఇంకా ఇప్పుడు చాలా మీది ఒకటి వైరల్ అయింది మన రీసెంట్గా. అయ్యో. అవునా? అది హిట్, మీ అదృష్టం, అది నిలబెట్టుకోవాలి. ఆ హిట్ గురించి మా అందరి తపన అంతే. డెఫినెట్ హిట్ అవుతుంది అంటే మీరు అన్నట్టు, ఎందుకంటే ఇంత కష్టపడి మళ్ళీ హీరో క్యారెక్టర్ చాలా మంది అంటే ట్రైలర్ చూసి కొంచెం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఒకసారి మూవీ వెళ్ళి చూడాలి. ఆ కన్ఫ్యూజన్లో పెట్టారు డైరెక్టర్ గారు, ఆయన టాలెంట్. ఓకే, సో మిమ్మల్ని కూడా బ్యానర్ పైన చూశాను, ట్రైలర్లో కూడా అంత ఏం కనిపించలేదు. సో అంటే మీరు అంటే మెయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ కదా మీరు చేసింది? నేను అక్సాకి యాజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తోనే మేము ఫ్రెండ్స్ అయిపోయాం అండ్ ఫ్రెండ్స్ టర్న్ ఇంటూ సిస్టర్స్ అనమాట. ఎలా అనిపించింది మీకు? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? బికాస్ ఆఫ్ రామకృష్ణ సార్. చెప్పండి, సరే కదా ఇచ్చారు ఎలా ఆపర్చునిటీ. వచ్చింది అంటుంది అమ్మ. షీఈస్ వెరీ షై గర్ల్ బికాస్ అంటే ఫస్ట్ టైం షీఈస్ డూయింగ్ ది ఇంటర్వ్యూ. కాదురా, ఎలా వచ్చింది అంటే చెప్పొచ్చు కదా. సినిమాలో యాక్టింగ్ ఎలా అనిపించింది అని అడుగుతుంది. ఎలా వచ్చింది అని అడిగాను. రెండు ఎలా వచ్చిందంటే రామకృష్ణ సార్ సైడ్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, సరే కదా ఇచ్చారు. క్యారెక్టర్ సార్ ఇచ్చారు యాజ్ ఎ ఫ్రెండ్. సో ఇట్లాగే ఉంటారా షూట్లో కూడా మీరు? లేదు అలా అయితే డైరెక్టర్ సార్ ఇంకా చాలా గ్రేట్, ఇలాంటి వాళ్ళతో కూడా చేయించినారు. జస్ట్ తను చాలా డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అమ్మాయిది కూడా ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. సో మెయిన్ లీడ్ ఆల్మోస్ట్ చెప్పాలని అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే నార్మల్గా బాగా హుక్ పాయింటే అక్సా ఖాన్ గారు లాస్ట్లో చూసాము. ఒకసారి అక్సా ఖాన్ కంటే ఎక్కువ డైలాగ్ ఉంది ఆమెకు. ఐఎమ్ జస్ట్ రియాక్టింగ్ లైక్ సార్ అంటే టోటల్గా ఒక మిక్స్డ్ క్యారెక్టర్స్, మిక్స్డ్ ఎమోషన్స్, అంటే చాలా భిన్నంగా ఉంది మిగతా మూవీస్ చూసిన దానికన్నా చెప్పాలని అంటే. సో ఈ అంటే మీరే డైరెక్షన్ చేశారు, ఎలా వచ్చింది అసలుకి థాట్ ఈ మూవీ ఆర్కే దీక్ష? అసలు దీక్ష అనే పేరు ఎందుకు టైటిల్? దీక్ష అంటే నిజంగా చెప్పాలంటే నేను ఎన్టీ రామారావుకు అభిమానిని. ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు నేను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మెదక్. ఎన్టీ రామారావు గారు అంటే బ్యానర్లో కూడా గదగా అనిపిస్తుంది. ఎప్పుడు మీరు ఫోకసింగ్ అయితే ఆయన దీక్ష సినిమా తీసినప్పుడు ఇప్పుడు 52 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా. దాని తర్వాత నేను ఎన్నో దీక్షలు చేసిన అక్కడనే ఫిలిం ఛాంబర్ దగ్గర. దీక్ష మెయిన్గా ఏంటంటే ఎవరైనా ఒక మనిషి పట్టుదలతో పనిచేసేది చేయడానికి కానీ ఏదైనా చేయాలనుకుంటే ముందుకెళ్ళి చేయడానికి దాన్నే దీక్ష, పట్టుదలతో చేసేది అని అంటారు. ఇప్పుడు మేము మొన్న దీక్ష చేసిన దేనికోసము ఒక కాజ్ కావాలి అనే దాన్ని. మీ దీక్ష వల్ల చిన్న మూవీస్ కూడా హోప్ ఇచ్చారు ఒక లైన్. మా దానిలో కూడా హీరో ఏంటంటే ఒక పట్టుదలతో ఆయన ఏదన్నీ సాధించాలనుకుంటాడో అది 100% సాధిస్తాడు అన్నట్టు. అది హీరోయిన్ ప్రేరణతో, అదే దీక్ష. దానికోసమే దీక్ష అని పెట్టినాం అన్నట్టు. కాబట్టి ఏ మనిషికైనా ప్రతి మనిషికి ఒక ఏం ఉంటుంది, నేను ఇది చేయాలి అని. కాబట్టి అది చేసినప్పుడు డెఫినెట్గా దీక్షతోనే చేయాలి, పట్టుదలతో చేయాలి, చేస్తేనే సక్సెస్ అవుతాం. కాబట్టి ఇది అందరికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టుకుని అలాంటి స్టోరీ ఉంటుంది ప్రతి మనిషికి. దీంట్లో నేను మర్చిపోయాను ఒకటి, మధుప్రియ తోటి సాంగ్ పాడిచ్చారు, అది కూడా ఒక ఆర్మీ పర్సన్ స్టోరీ తోటి. సో అంటే డిఫరెంట్గా ఉంది హీరో క్యారెక్టర్, తర్వాత అక్సా ఖాన్ తను రావటము, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఆర్మీ పర్సన్ కూడా ఆర్మీ ఎందుకంటే ఇప్పుడు ఆయన పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల చనిపోయింది ఆయన, మన తెలుగు అతను. తర్వాత ఏంటంటే మా ఫాదర్ కూడా ఆర్మీ, ఆయన సుబేదార్గా ఉండిండు కాశ్మీర్లో. అప్పుడు 1961లో చైనా వార్లో కూడా పాల్గొన్నాడు మా డాడీ. అయితే ఆయన చనిపోయిన తర్వాత డెఫినెట్గా ఆయనకు ఒక నివాళి చేయాలి అనే దాని మీద ఆ సాంగ్ చేసి పెట్టడం జరిగింది, నివాళి ఆయనకు. దాంట్లో ఆ సాంగ్ను మధుప్రియతో పాడించాం. అంతకుముందు కూడా ఆయన మన దగ్గర ఒక సూర్యాపేట ఒకతను చనిపోయాడు, అతను కూడా చెప్పించాను నేను సాంగ్. అట్లా ఒక 6-7 చేసినాం అట్లా. మన ఛానల్ ఉంటాయి సాంగ్స్. ఇదేమో సినిమా కోసం చేసి పెట్టినాం, గతంలో కూడా చేసిన నేను. మనం కనీసం బాధ్యత అన్నట్టు ఒక భారతదేశం కోసం పోరాడి చనిపోయిన వ్యక్తుల కోసం ఒక పాట ద్వారానైనా నివాళి అర్పించాలని ఈ సినిమాలో పెట్టడం జరిగింది.
అది మధుప్రియతో అయితే బాగుంటుంది కొంచెం అని మధుప్రియతో వాడించారు. అది దానికి వేరే ఏం రీజన్ లేదు, జస్ట్ అది ఆయన కోసం. ఒక స్టోరీని సాంగ్ లో పాడేశారు. yes. చాలా బాగా పాడి అందరికి అర్థమైంది, ఇంకా ప్రపంచానికి తెలిసేలా అది చాలా మంది. సాంగ్ కూడా ఓపెనింగే ఉంటుంది, ఫస్ట్ సాంగ్ తోటే స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే నేను దాదాపుగా ఇండస్ట్రీకి వచ్చి కూడా 35 years అవుతుంది ఇండస్ట్రీలో. చైర్మన్ నుంచి డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుంచి ఇటు వచ్చినాను. దాదాపు 44 మూవీస్ చేసినాను ఇప్పటికీ. సూపర్ స్టార్ కృష్ణతో కూడా చేసినాను, సర్దార్ పాపన్న అని. ఉదయ్ కిరణ్తో చేసిన జోడీ నెంబర్ 1 అని. నలుగురం కలిసి నీకోసం అనే రవితేజతో సినిమా చేసినాం. అట్లా చాలా సినిమాలు చేసినాం. ఒకటి సినిమా నేను హీరోగా చేసిన ఉన్మాది అని. ఇవన్నీ ఇన్ని చేసినాం. 9 సినిమాలు డైరెక్షన్, ఇది 9వ సినిమా డైరెక్షన్. ఇది 9th మూవీ. ఓకే. ఇలాగా ఎంతో మందికి థియేటర్లు ఇప్పించడం జరిగింది, ఎన్నో సినిమాలకు రిలీజ్ చేయడం. నిన్న కూడా నిమ్మకాయ అన్న సినిమాకి ఓపెనింగ్ పోయినాం గెస్ట్గా. అట్లా ఎన్నో సినిమాలు. ఇట్లా మీరు తీస్తూనే ఉండాలి. ఇంకా అలా క్యారెక్టర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. కిరణ్కు అక్సాకు చాలా పెద్ద పేరు వస్తుంది, ఎందుకంటే బాగా చేశారు వీళ్ళిద్దరు. క్యారెక్టర్స్ బాగుంటాయి, యాక్టింగ్ కూడా బాగా చేశారు. అలా అని మా తులసి కూడా క్యారెక్టర్గా చాలా బాగా చెప్తుంది, డైలాగులు అవైనా చాలా బాగా చెప్తుంది. ఆమె స్టేజ్ ఫియర్ ఏంటంటే స్పీచ్లు కూడా జర కొంచెం డల్ కానీ డైలాగులు చెప్పే కూడా ఫస్ట్ టైం తను ఫేస్ చేస్తుంది కదా కెమెరా కానీ ఇంటర్వ్యూస్ కానీ, సో స్లోగా అలవాటు అవుతుంది. వీళ్ళిద్దరు ఆ సినిమాలో ఫ్రెండ్స్, నిజంగా కూడా ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళిద్దరు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మీ 1 minute డైలాగ్ అన్నారు కదా, అది ఒక్కసారి మా కోసం చెప్తారా? ఓకే, రైట్. అది యాక్చువల్గా హీరోయిన్ అలా రౌడీస్ అల్లరి చేస్తుంటే హీరో భీముడి గెటప్ చూశారు కదా, చూసాము. అదే భీముడి గెటప్ లో డైలాగ్ వెనక్కి కూడా ఉంది. భీముడి గెటప్ లో డైలాగ్. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబడ్డీ నిరలోహిత కవచి కఠోర స్థిపురాంతక వృషాంక వృషభారుడో భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వర మయి స్త్రై మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోమ సూర్యాగ్నిలోచన హవ్రియజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యయుతో దుర్దృశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతి స్థాన్ బోధిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధవ్యగ్రోదాక్ష ద్వార హరో హర మగనేత్ర విధవ్యక్త శాస్త్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తరగ పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ స్తోత్ర శతనామ స్తోత్రం సమత్ ఓం నమః శివాయ. వా అవసరం. అసలు ఆ డైలాగ్ కోసమైనా మూవీ చూడాలి. ఎలా ఉంది నిజంగా, అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అన్నారు కిరణ్, ఇది నీకు చాలా మంచి పేరు వస్తుంది. ఏంటంటే అలాంటి డైలాగ్ ఇప్పుడు మామూలు నార్మల్ డైలాగ్స్ చెప్పడానికి కొత్త హీరోస్ వస్తున్నారు. 2 lines 3 lines డైలాగ్ చెప్పడానికి కూడా మెమరీ ఉండదు. మెమరీ కాదు, ఎన్ని టేకులు తీసుకుంటారు మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ఆ టాలెంట్ చాలా మందికి ఉండదు. చాలా బాగా. ఇంకొకటి వాయిస్ లో బేస్ కూడా చాలా బాగుంది కదా, తన ఎక్స్ప్రెషన్ విత్ నిజంగా ఇట్లా చాలా బాగుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్కరిని బాగా సెలెక్ట్ చేసుకో, ప్రతి ఒక్కరు టాలెంటెడ్ పర్సన్స్ ఇక్కడ. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. సో డెఫినెట్ గా అందరు ఖచ్చితంగా చూడాలి. మంచి సక్సెస్ అయిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. అవుతుంది టాలెంటెడ్. సో ట్రైలర్ చూసి ఎవరు మోసపోకండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఒక్కటి ఇప్పుడు మీరు మూవీ చూడాలి, ఆడియన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా మూవీ చూడాలి అని ఎందుకు చెప్తున్నా అంటే, జననం సహజం మరణం సహజం చరితం లిఖితం. ఒక చరిత్ర సృష్టించాలి అంటే మనం ఒక దీక్ష తీసుకోవాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ప్యాషన్ ఉంది, మీకు ఒక లైఫ్ ఒక ఏం ఉంటుంది కదా. ఈ మూవీ చూడడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకంటూ ఒక ఏం లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకొని దీక్షగా చేసి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతారు. మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. ఓకే సార్, మీరేం చెప్తారు? అంటే అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన మూవీ ఇది. అంటే ఏజెస్, పిల్లలు కానీ మిడిల్ కానీ ఏజ్డ్ కానీ ఆల్ పర్సన్స్ అంటే ప్రతి మనిషికి అరే నాకు ఇది జరిగింది ఇలా ఉంటుంది అనే ఫీల్ కలుగుతుంది. అంటే ఇలా చేస్తే మనం జరిగిన వాళ్ళు అరే ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఫీల్ కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని ఏజ్ల వాళ్ళు చూడొచ్చు సినిమాని. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బాగుంది అంటేనే వెళ్తారు బయటకు.
నవ్వుతూ వెళ్తారు మేడం 100%. నేనేం చెప్పాలి అని చెప్పేశారు కదా ఆల్రెడీ, మా సార్ చెప్పేశారు, కిరణ్ గారు చెప్పేశారు. సో ఆబ్వియస్లీ ఆర్కి దీక్షలోనే మీకు తెలుస్తుంది, దీక్షతో మనం ఏదైనా లైఫ్లో ఏం పెట్టుకుంటే సాధిస్తాం తప్పకుండా. సో దానికోసమైనా ప్లీజ్ డూ వాచ్. అందరు బాగా డూ వాచ్ బికాస్ ఐ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. అందరూ దీక్షను చూసి మమ్మల్ని ఆదరించండి అని చెప్పు అంతే. అంతే. అందరూ మూవీ చూసి మూవీని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వాళ్ళ మాటల్లోనే ఆర్కే దీక్ష టీం తోటి దీక్ష అంటే దీక్ష చేసి మరీ సంపాదించుకున్నారు చిన్న మూవీస్ అని చెప్పేసి. బట్ వాళ్ళ మాటల్లో వాళ్ళ డైలాగ్స్ చూస్తే ఈగర్గా చూడాలనిపిస్తుంది. డెఫినెట్గా చూడండి. జూలై 3rd రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్, గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి దీంట్లో మనకు కనిపిస్తుంది. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.